16 జట్లతో బీజీఎంఐ ప్లేయర్లు బరిలోకి దిగారు. 2 కోట్ల పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఉంది. భారీ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ను క్రాఫ్టన్ అనే గేమింగ్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ ఈవెంట్ ఫైనల్స్ కు హైదరాబాద్ వేదికైంది. అసలు ఈ పోటీలేంటి, హైదరాబాద్ లో ఎక్కడ జరుగుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదికైంది. కొండాపూర్లోని హెచ్ఐసిసిలో 3 రోజుల పాటు బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్ జరుగుతోంది. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ గేమింగ్ కంపెనీ అయిన క్రాఫ్టన్ సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఫైనల్స్ లో టాప్ 16 స్పోర్ట్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. గేమింగ్ పోటీల్లో పాల్గొనేందుకు 4 లక్షల మందికి పైగా ప్లేయర్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని తెలిపారు ఆర్గనైజర్స్. ప్రతి ఒక్కరికి 3 నెలలుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో నుంచి బెస్ట్ టీమ్స్ ను ఫైనల్స్ కు ఎంపిక చేశామని తెలిపారు. ఫైనల్స్ లో సిజీ, విజీ, ఎఫ్ఎస్, టిఎక్స్, ఐటీ, ఆర్జీఈ, ఆర్వీఎన్, మోగో, సోల్, ఆరు, ఇన్సే వంటి మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతున్నాయని చెప్పారు. ఇందులో విజేతలు అయిన వారికి 2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందిస్తున్నామని తెలిపింది క్రాఫ్టన్ సంస్థ. Something as big as this, it is the first time. Last year we did it in Mumbai, but looking at the esports enthusiastic in Hyderabad, we thought that it would be best that we do it in Hyderabad this time. It's a 2 crore prize pool where the winners takes 60 lakhs home. What esports is and how much effort goes into esports, maybe have a slightly different opinion about it. But if you go inside, there are a lot of parents who have come here to support their children who are participating in the finals. It's a very charismatic thing for a child to be part of esports as well as be good in education. So we have a few players inside who are toppers in their colleges and at the same time they're the best in the country in BGMI. గేమింగ్ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు ప్లేయర్లు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ స్పోర్ట్స్ సంస్థలు గేమర్స్ తో స్పెషల్ గా మీటింగ్ కూడా పెట్టారన్నారు. తమకు ఈ స్పోర్ట్స్ ఆడటం వల్లే ప్రధానిని కలిసే అవకాశం వచ్చిందన్నారు. ఈ స్పోర్ట్స్ కు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్టు చేస్తుండడం సంతోషంగా ఉందంటున్నారు. ఇక బీజీఎంఐ కాంపిటీషన్ టఫ్ గా ఉంటుందని, ఇందులో విన్ అయి ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ప్లేయర్లు. Okay, so guys, hi, this is Animesh Agarwal, 8-bit thug, and I'm very happy to be here at BGIS. This is the, season 3 happening at Hyderabad. Super fun, my team Aiku Soul is playing, and we are here to cheer for that, and it's great to see such great events happening. Super thankful to Crafton for supporting the esports industry so well, and hope you guys turn up. We are here for the next 3 days. Thank you. Recently, I was with the Honorable Prime Minister of the country. I met him, we spoke, we chatted a lot about gaming and esports. So if the government is taking so much interest, then I definitely feel the future looks good. భారత్ లో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం మన దేశంలో 1400కు పైగా గేమింగ్ కంపెనీలుండగా 500కు పైగా స్టూడియోలున్నాయి. 15.4 బిలియన్ గేమ్స్ డౌన్లోడ్స్ తో భారత్ వన్ ఆఫ్ ది టాప్ కంట్రీగా ఉంది. గేమ్ డెవలపర్స్, గేమ్స్ టెస్ట్ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్ అష్యూరెన్స్, మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్, వర్చువల్ రియాలిటీ డిజైనర్స్, విఎఫ్ఎక్స్ అండ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్, కంటెంట్ రైటింగ్ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి ఆయా గేమింగ్ సంస్థలు. గేమింగ్ ఇండస్ట్రీలో వచ్చే ఏడాది వరకు 2.5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ప్రొఫెషనల్ ప్లేయర్లకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఆయా గేమింగ్ సంస్థలు ఉద్యోగంలో చేరిన వారికి లక్షల రూపాయల జీతాలు కూడా అందిస్తుండడం మరో విశేషం.